అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ దీక్ష ఎందుకు తీసుకోవాలి? అంటే హనుమాన్ దీక్ష మాలధారణ ఎందుకు జరుగుతుంది? హనుమాన్ దీక్ష తీసుకోవడం వలన మనకు కలిగే లాభాలేంటి? హనుమాన్ దీక్ష కాకుండా ఏ దుర్గామాత కానీ ఏ మాలైనా మాల వేయడం లోపల ప్రధాన ఉద్దేశం లాభాలు నేను పూర్తిగా ఈరోజు మీకు వివరిస్తాను. ప్రతి పాయింట్ మాల దీక్ష సంబంధించి ఉంటుంది, గమనించగలరు. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి సమాచారం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మిగతా స్వాములకు షేర్ చేయండి. ఇప్పుడు మొదటగా బ్రహ్మకాలం గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పే ప్రతి విషయం దీక్షకు సంబంధించి. ఏ స్వామి అయినా మాలధారణ చేసుకున్న తర్వాత ఏ స్వామి అయినా 3 నుంచి 5 గంటల మధ్యలో లేవడం జరుగుతుంది. దీన్ని బ్రహ్మకాలం అంటారు. ఈ కాలంలో లేవడం వలన మానసికంగా శారీరకంగా స్వామి ఉత్తేజితంగా, అంటే తన లోపల హార్మోన్లు అనేవి రిలీజ్ అవ్వడం వలన అప్పుడు పీల్చుకున్న గాలి చాలా ఆరోగ్యరీత్యా బాగుంటుంది. కాబట్టి మన శరీరం లోపల గ్రంథులు కానీ అన్నీ ఉత్తేజితం అవుతాయి. దాని ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ వ్యక్తి చురుకుగా ఉంటాడు. ఒకటి, ఆ సమయంలో మనం జపం చేస్తాం. జపం చేయడం వలన మనకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. తలనొప్పి, మైగ్రేషన్ ఇలాంటి సమస్యలన్నిటి నుంచి మనం దూరం కావడానికి ఇదొక మహత్తరమైన అవకాశం. ఏదైనా ఒక స్వామికి అలవాటుగా మారాలంటే 21 నుంచి 41 రోజు సమయం పడుతుంది. ఏదైనా ఒక పని మనం క్రమం తప్పకుండా 41 రోజులు మనం చేసినట్లయితే అది అలవాటుగా మారుతుంది. అలా మనకు ఏమన్నా చెడు వ్యసనాలు ఉంటే 41 రోజు ఆ వ్యసనాన్ని మనం బంద్ పెట్టి ఉండడం, 41 రోజు మనం ఉండడం వలన ఆటోమేటిక్గా ఆ వ్యసనం నుంచి మనం దూరం కావచ్చు. ఆ చెడు వ్యసనం నుంచి మనం బయటపడవచ్చు. ఒకటి, మరియు ఈ యొక్క బ్రహ్మకాలంలో రోజు లేచి మనం తలస్నానం చేయడం వలన ఇంకా శరీరం ఉత్తేజితం అవుతుంది. ఆ సమయంలో మనం ఏమైతే జపం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో దాని ద్వారా మన మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా ఉన్న సమస్యలు, రుగ్మత తొలగిపోతాయి. ఆ సమయంలో మనం ఓంకారం ఉచ్చరించడం జరుగుతుంది, అంటే ఓంకారం చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మన మైండ్ వైబ్రేషన్ వస్తుంది. దాని ద్వారా మన నరాలన్నిటి లోపల ఉన్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. ఇలా మనకు బ్రహ్మకాలంలో ఈ యొక్క మాలలో లేవడం జరుగుతుంది. కాబట్టి ఒక ఉపయోగం, ఒక లాభం. రెండవది, సాత్వికమైన ఆహారం తీసుకుంటాం. సాత్వికమైన ఆహారం అంటే ఈ మటన్ కానీ, చికెన్ కానీ ఇలాంటి నాన్ వెజ్ కాకుండా కూరగాయల భోజనం, అది సాత్వికమైన ఆహారం. అది తీసుకోవడం వలన మనం ఎలాంటి ఆహారం అయితే తీసుకుంటామో మన యొక్క మానసికమైన వ్యవస్థ కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన మనసు ప్రశాంతంగా, ఎదుటి వ్యక్తిని మనం దూషించే విధంగా ఉండకుండా, ఆవేశం ఉండకుండా, కోపం ఉండకుండా ప్రశాంతమైన వాతావరణం మన లోపల అలవడుతుంది. రెండవది, సాత్వికమైన ఆహారం తీసుకోవడం వలన మనకు కొంతమందికి నిద్ర బాగా వస్తుంది. 24 గంటలు వాళ్ళు నిద్రిస్తూనే ఉంటారు. ఈ యొక్క నాన్ వెజ్ తినడం వల్ల ఎక్కువ మత్తుగా ఉంటుంది, ఎక్కువ నిద్రించే అవకాశం ఉంటుంది. అదే కూరగాయల భోజనం చేయడం వలన అలాంటి సమస్య ఉండదు. మిక్కిలి ఆరోగ్యంగా ఉంటారు. ఇదొక లాభం మనకు. మాలేయడం వలన, సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మన మానసికమైన స్థితి మారుతుంది, ప్రశాంతత లభిస్తుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మూడొక విషయానికి వస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక స్త్రీ అని చిన్న పాప నుండి మొదలుపెడితే ముసలివారి వరకు ఇప్పుడు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ఎలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ యొక్క మానసికమైన స్థితి బాగలేకపోవడం వలన, ఒక సైకో మెంటాలిటీ డెవలప్ కావడం వలన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఇలాంటి మనస్తత్వం మారి ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. మరొక లాభం ఏంటంటే, మనం ఈ యొక్క హనుమాన్ చాలీసా అనేది మనం ప్రతినిత్యం మాల సమయంలో చదవడం జరుగుతుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనదని ఎన్నో పురాణాలు, ఎన్నో కథలు, ఎన్నో లైఫ్లో జరిగిన రియల్ స్టోరీలు మనం విని ఉంటాం. అది 100% సత్యం. అది మన హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే మన శరీరంలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. దీన్ని ఎవరు కారు. ఆ యొక్క హనుమాన్ చాలీసా మాల వేసుకొని హనుమాన్ చాలీసా చదివిన భక్తులందరికీ ఆ యొక్క అనుభూతి ఉంటుంది. దీంతోపాటు దండకం ఉంటుంది. అది చదివినా మన లోపల ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. కేవలం ఇది మాల వేసి ఆ యొక్క హనుమాన్ చాలీసా దండకం చదివిన భక్తులకు మాత్రమే ఆ అనుభూతి ఉంటుంది.
అలానే మిగతా వాళ్ళు మాలైన వాళ్ళకు చదివితే ఆ వైబ్రేషన్ రాదని కాదు. ఎవరు చదివినా మంచిగా మనస్ఫూర్తిగా మనం తలస్నానం చేసి ఆ హనుమాన్ చాలీసాని ఏకాగ్ర చిత్తంతోటి చదివితే ఎవరికైనా బాడీలో వైబ్రేషన్ వస్తుంది. దాని యొక్క శక్తి అట్లాంటిది. ఇదొక లాభం. ఇంకొకటి మనం ఎప్పుడైనా గూడా మిత భాషను అంటే మనం నోటి నుండి చెడు మాటలొత్తాయి. తిట్లు మనం ఇతరులను తిట్టడం, దూషించడం జరుగుతుంది. అలాంటి చెడు మాటలు గూడా మనం అనే సందర్భంలో మనకు మాల ఉన్నదనే ఆలోచన వస్తుంది. దాని ద్వారా మనం చిన్నగా మన యొక్క చెడు మాట్లాడే విధానాన్ని గూడా మార్చుకుంటాం. ఎదుటి వ్యక్తిని మనం దూషించడం అనే ఒక అలవాటు, బ్యాడ్ హ్యాబిట్, చెడ్డ అలవాటు గూడా మనం క్రమక్రమంగా ఆ చెడ్డ అలవాటు నుంచి దూరం అవుతాం. మంచి అలవాటు మనకు అలవడుతుంది. ఇన్నే కాకుండా ఇంకా ఇలాంటివి ఉన్నాయంటే మనం కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం వలన కాళ్ళ లోపల మనకు యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటి ద్వారా వాటికి ఒత్తిడి జరిగి మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది ఒకటి. మనకు ఈ మాల ఎప్పుడైనా వేసవి కాలంలో వస్తుంది. మన వేసవి కాలంలో నీటి శాతం తగ్గి చాలామందికి కిడ్నీ నొప్పి, కిడ్నీ సమస్యలు, కిడ్నీలు రాళ్ళు ఇలా 100 రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అదే మనం ఈ మాల చేయడం వల్ల మనం ఒక్క పూట భోజనం చేస్తాం కాబట్టి, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా మనం అన్నం తినం కాబట్టి, కేవలం నీళ్ళు మాత్రమే తాగుతూ ఉంటాం. దాని ద్వారా మనకు కావాల్సినంత నీరు లభించి అలాంటి రుగ్మతలు అంటే కిడ్నీ సమస్యలకు సంబంధించిన రుగ్మతలు ఎలాంటి సమస్యలైనా అవి మనకు రాకుండా ఉండడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇది ఒకటి. మనం నేలపైన పడుకుంటాం కాబట్టి మన శరీరానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క మసాజ్‌లా జరిగి మన శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ఒక లాభం. తరువాత వచ్చేసి మనం నిత్యం దైవనామస్మరణ చేస్తాం కాబట్టి ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. చెడు అలవాట్లు మానుకుంటాం. మనకు తాగుడు కానీ, గుట్కా ఇలాంటి అలవాట్లు ఉన్న వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. మనకు నిత్యం మెడిటేషన్ చేస్తాం కాబట్టి మన మన యొక్క శరీరం అనేది తల లోపల ఉన్న ఈ మైగ్రేషన్ కానీ, తలనొప్పి కానీ ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్‌కి వస్తాయి. బీపీ, షుగర్ కంట్రోల్‌కి వస్తుంది. అనేకమైన లాభాలు. ఇది మొక్కుబడిగా నేను దేవుని మొక్కిన కాబట్టి మాలేయాలని నేను పలాని కోరిక కోరితే తీరిందని మాలేసిన కాదు. ఇది కేవలం మొక్కుబడి మాల కాదు. మాల అంటే ఇది సైంటిఫిక్‌గా కూడా ఆరోగ్యరీత్యా 100% మనిషికి ఉపయోగపడేది దీక్ష. ఈ దీక్షను మనస్ఫూర్తిగా, ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా అందరూ ప్రతి సంవత్సరం ఈ మాలధారణ జరిగి అంటే హనుమాన్ దీక్ష తీసుకొని ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ హనుమాన్ ద్వారా ఈ 4 విషయాలు మీకు తెలియజేసినందుకు సంతోషపడుతూ, ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ యొక్క మిగతా స్వాములకు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.